ఫోకస్ నేను ఆశ. సాధారణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పథకమైనా మెజారిటీ వర్గాలకు అనుకూలంగా ఉంటే తప్ప విమర్శలు తప్పవు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ స్కీమ్ పై కేంద్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు మిత్రపక్షాల డిమాండ్ల నేపథ్యంలో అగ్నిపథ్ స్కీమ్ లో భారీ మార్పులకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ప్రధానాంశాల్లో అగ్నిపథ్ స్కీమ్ ఒకటి. త్రివిధ దళాల నియామకాలకు సంబంధించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చాయి. అంతేకాదు ఈ స్కీమ్తో అగ్నివీరులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కేవలం ప్రతిపక్షాలే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగమైన జేడీయూ అగ్నిపథ్ను సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు స్వపక్షం డిమాండ్ నేపథ్యంలో ఆ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ ప్రస్తుతం నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా సర్వీస్లో ఉన్న వారిలో 75% మంది 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. కేవలం 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రాగా మిత్రపక్షాలు సైతం అగ్నిపథ్ను సమీక్షించాలని డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరిన వారిలో 4 ఏళ్ల తర్వాత 50% మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం కేంద్రానికి సిఫార్సు చేసింది. అగ్నివీరులుగా నియమించిన వారిలో కేవలం 25% మందినే రెగ్యులర్ సర్వీసుల్లో కొనసాగిస్తే సైనిక బలం తగ్గే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి తిరిగి సర్వీసులోకి తీసుకునే వారి సంఖ్య పెరగాలనే అభిప్రాయాలను సైన్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంతో శ్రమపడి శిక్షణ అందించిన సైనికుల పూర్తిస్థాయి సేవలను సైన్యం వినియోగించుకోవాలనే అభిప్రాయాల నేపథ్యంలో కేంద్రం పలు మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అగ్నివీరుల జీతభత్యాల్లోనూ మార్పులు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రక్షణ రంగంలోని త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి 2022 జూన్లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా కేంద్ర నిబంధనలు విధించింది. అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. అగ్నివీరులు సైన్యంలో కేవలం 4 ఏళ్ల పాటు మాత్రమే సేవలందిస్తారు. 4 ఏళ్లు ముగిసిన తర్వాత సర్వీస్ నుంచి తప్పుకుని అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు లభించవు. దీంతో సైనికులకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు భగ్గుమన్నాయి. అంతేకాదు కేవలం 25% అగ్నివీరులనే రెగ్యులర్ చేస్తే మిగతా 75% అగ్నివీరుల పరిస్థితి ఏంటని విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. అగ్నిపథ్ పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాయి. మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర బలగాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామని బీఎస్ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరుతారని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు బీఎస్ఎఫ్ చీఫ్. ఈ ప్రకటన తర్వాత పలు రాష్ట్రాలు కూడా మాజీ అగ్నివీరుల సేవలు వినియోగించే దిశగా ప్రకటనలు చేశాయి. మాజీ అగ్నివీరులకు తమ ప్రభుత్వం నియమించే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించాయి. అయితే ఈ నిర్ణయం కొన్ని రాష్ట్రాలు మాత్రమే తీసుకోవడంతో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నివీరులపై ప్రతిపక్షాల ఆరోపణలు, అగ్నివీరుల భవిష్యత్తు గురించి కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే అగ్నివీళ్లలో 50% అగ్నివీళ్లను రెగ్యులర్ చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. మరి అగ్నిపథ్ స్కీంపై విమర్శలకు ధీటుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ రెగ్యులర్ అగ్నివీర్ల సంఖ్యను పెంచడం, జీతభత్యాలు పెంచడం వంటి భారీ మార్పులు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.